అందరికీ మీ గౌతు శిరీష నమస్కారం. గత 10 రోజులుగా పలాసలో జరిగిన ఒక పేద పశువుల కాపరి యాక్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా మరి నిన్న సాయంత్రం అప్పలరాజు గారిని చట్టం తన పని తను చేసుకునే విధానంలో చేసిన అరెస్టు, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం గురించి మరొక్కసారి ప్రజలకి, ముఖ్యంగా పలాసలో ఉన్న నా పలాస ప్రజలకి, అలాగే రాష్ట్రంలోని పలాసలో ఏం జరుగుతుంది అని అనుకునే వారికి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నిజాన్ని అంగీకరించలేని, అబద్ధాలనే ముందుకు తీసుకెళ్లే వైసీపీ శ్రేణుల గురించి కాదు. నిజం ఏంటి అని తెలుసుకోవాలనుకునే కూటమి ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజల గురించి మాట్లాడుతున్నాను. అప్పలరాజు గారి కక్ష, అరెస్టు రాజకీయ కక్ష అని మాట్లాడుతున్న కొంతమంది మూర్ఖుల మాటలకి నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని మేము ముందుకు వచ్చాను. అసలు రాజకీయ కక్షాపూరిత అరెస్టులు అంటే ఎలా ఉంటాలో కూడా ఒకసారి మీ అందరికీ జరిగినవి గుర్తు చేయాలండి. గత ప్రభుత్వంలో శస్త్రచికిత్స చేసుకుని ఇంట్లోని ముందు రోజే సర్జరీ చేసుకుని ఇంట్లో ఉన్న అచ్చెన్నాయుడు గారి మీద దొంగచాటుగా అర్ధరాత్రి గోడలు దూకి ఆయన ఏం నేరం చేశారో కూడా చెప్పకుండా, ఆయన మొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన కార్మిక శాఖలోని ఏవో అవకతవకలు జరిగాయని కనీసం సాధారణ ప్రజలకి గాని మాకు గాని ఇదిగో ఇది నేరం అని కనీసం చెప్పకుండా ఏదో తిమ్మిని బమ్మిని చేసే ఒక కాగితాలు చూపించి అర్ధరాత్రి ఇల్లు దూకి ఆయన తన బెడ్రూమ్ లో ఉంటే లాక్కొని తీసుకెళ్లారు చూడండి. దాన్ని రాజకీయ కక్షాపూరిత అరెస్టు అంటారు. ఇక కొల్లు రవీంద్ర గారు అలాంటి ఒక సున్నితమైన, చాలా మృదు స్వభావి అయిన ఆయనకి లేని ఒక మర్డర్ కేసుని అంటగట్టి, ఆ మర్డర్ ఎవరిదో జరిగిందో కూడా చెప్పలేదు, రాత్రికి రాత్రి ఆయన ఎక్కడికో ఊరు వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చూడండి. దాన్ని రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టు అంటారు. ఇక ధూళిపాల నరేంద్ర గారు సంఘం డైరీలో ఏవో జరిగిపోయాయి, ఏం జరిగాయి అంటే కనీసం ప్రజలకు అవి చెప్పలేదు, ఏదో జరిగిపోయాయి అవకతవకలని ఆయన్ని తీసుకుని వెళ్లి జైల్లో పెట్టిన దాన్ని కూడా రాజకీయ ప్రేరేపిత కుట్ర అరెస్టులు అంటారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని వేల మంది యువతకి విదేశాల్లోని స్వదేశంలోని వేలల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పించినందుకు కనీసం ఫలానా తప్పు జరిగిందని కూడా ప్రూవ్ చేయకుండా, కనీసం ముందర కూడా చెప్పకుండా, ఒక పార్టీ కార్యక్రమంలో ఎక్కడో కర్నూలులో బస్సులోని పడుకునే స్టేజ్ లో ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రియతమ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, వాటిని రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అంటారు. ఇది నేను మీకు చెప్పక్కర్లేదు, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఇక ఈ రోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేసింది మేమేమి రాజకీయ ప్రేరేపిత కుట్ర కాదే. ఈ రోజు ప్రభుత్వం గాని పోలీసులు గాని అప్పలరాజు గారు చేసిన మత్స్య శాఖ లేకపోతే పశువుల శాఖలోని జరిగిన ఏవో అవకతవకలు జరిగాయి అందుకని అరెస్ట్ చేస్తున్నామని కాకమ్మ కథలు పెట్టి మేము అరెస్ట్ చేయలేదే. ఈ రోజు ఈ ప్రభుత్వం గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని అప్పలరాజు గారి కుమారుడు చేసిన తప్పు తెలుగు రాష్ట్రాల్లోని బుర్ర ఉన్న ప్రతి ఒక్కరికి కల్లారా సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీలు మీరు చూశారు. యాక్సిడెంట్ తప్పు కాదు, ఎవ్వరూ తప్పననరు. యాక్సిడెంట్ తర్వాత ఒక సామాజిక బాధ్యత ఉన్న మాజీ మంత్రిగా నా అబ్బాయి తప్పు చేశాడు, ఇదిగోండి యాక్సిడెంట్, అబ్బాయికి స్టేషన్ బెయిల్ ఇవ్వండి, నేను అదాలత్లో తెలుసుకుంటానని గౌరవప్రదంగా వెళ్లకుండా, మాజీ మంత్రి అనే అహంకారంతో సాక్ష్యాలని తారుమారు చేసిన విధానంలో ఈ రోజు ఆయనకు అరెస్ట్ జరిగింది. 10 రోజులుగా ఆయన్ని అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా జరిగింది కానీ అర్ధరాత్రి గోడలు దూకి కారణం చెప్పకుండా చేసిన అన్యాయపూరితమైన అరెస్టు కాదే. ఎందుకని ఈ మాట మీకు చెప్తున్నానంటే, మా శ్రీకాకుళం జిల్లాకే చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకులు, పాపం వాళ్ళకి తప్పట్లేదు. ఎందుకంటే మతిలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తే ఇక వీరికి వేరే గతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకులు కృష్ణదాస్ గారు నిన్న ఇది జరగగానే అప్పలరాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారులందరి మీద జరిగిన దాడి అని మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపించిందండి. కులాలను ఎందుకండి తీసుకొని వస్తారు? 2019లో రాష్ట్రంలో అధికారంకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాల నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికి కరోనా వ్యాధి కన్నా భయంకరమైన కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు కూడా తీసుకొని వచ్చాడు. అవి ఇప్పుడు చెట్టై మానై మహావృక్షంగా ఎదిగిపోతున్నాయి. అంబేద్కర్ గారు కూడా తను రాసిన రాజ్యాంగంలో ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేశారా లేదా చూసి శిక్ష వేయమన్నారు గాని ఆ వ్యక్తి కులాన్ని బట్టి శిక్షలు అంబేద్కర్ గారు కూడా రాయలేదండి. ఈ సందర్భంగా
పవన్ కళ్యాణ్ గారు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి కరెక్ట్ సమాధానంగా ఆయన తీసుకొచ్చిన మాటలు మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఎందుకయ్యా ఒక వ్యక్తి నేరం చేశాడంటే అతని కులాన్ని ముందుకు తీసుకొని వస్తారు? ఆ వ్యక్తి తప్పు చేశాడా, శిక్ష వేయండి. తప్పు చేయలేదా, నిర్దోషిగా వదిలేయండి. అంతేగాని కులం ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ రోజు అప్పల్ రాజు గారి మీద జరిగిన దాడి మత్స్యకారుల మీద జరిగిందాడా? ఏ మత్స్యకారుల గురించి మాట్లాడుతున్నారండి మీరు? ఈయన మత్స్యకార శాఖ మంత్రిగా ఇదే పలాసలోని తన తోటి మత్స్యకారులు తన సొంత మండలానికి చెందిన వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన మంచినీళ్లపేటలోని దాదాపు 300 మంది మత్స్యకారులకి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారని ఒక నెపంతో వాళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా తీసిన మత్స్యకారుడు. ఇతని గురించి పలాసలోనే కాదు కదా, ఆయన సొంత మండలంలో ఆయన సొంత ఊర్లో దేవునల్తాడులో కూడా ఏ మత్స్యకారులు కూడా ఇతని గురించి బాధపడట్లేదు. ఈరోజు కులాన్ని తీసుకొచ్చారు కాబట్టి ధర్మాన కృష్ణదాస్ గారికి, మీరు చాలా సీనియర్ నాయకులు, మీకు నేను ఒక జూనియర్ రాజకీయ నాయకురాలుగానే ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి మీ గవర్నమెంట్ లో. ఆయన ఏ కులం? వెలమల కులం. మరి మీరు కూడా అదే కులానికి చెందిన పెద్దలు అనుకుంటాను. మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? ఇది ఒక వెలమ కులం మీద జరుగుతున్న దాడి అని ఎందుకు స్పందించరు? ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి కులాన్ని, ప్రతి ప్రాంతాన్ని రాజకీయంగా 2 ముక్కలు చేసేశాడు. మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ వెలమ కులస్తులు బయటికి రాలేదే? మరి ఈరోజు ఏ మత్స్యకారుడు అని చెప్తున్నారో ఈయనకన్నా పెద్ద నాయకుడు అగ్ని కుల క్షత్రియులకు చెందిన కొల్లు రవీంద్ర గారిని తప్పు లేకుండా అరెస్ట్ చేస్తే మరి ఏ మత్స్యకారులు బయటికి రాలేదే? ఇక రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మా దళితులు, మా దళిత సోదరులు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఆ దళితుల నుంచి ఒక డాక్టర్గా ఎదిగి కష్టంతో ఉద్యోగం చేస్తూ మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద జాడి జరిగితే ఏ దళితులు మాట్లాడలేదే? ఎందుకంటే కుల రాజకీయాలు తీసుకొని వస్తారు? చెప్పడానికి ఏం లేదు కాబట్టి. ఇక నిన్నటి నుంచి మామూలుగానే ఎలాగైతే ప్రతి కులాన్ని, ప్రాంతాన్ని 2గా జగన్మోహన్ రెడ్డి చీల్చేశాడో మీడియాని కూడా అలాగే చీల్చేశాడు గత 5 సంవత్సరాలు. ఈరోజు నిజాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేసే మీడియా ఒకవైపు అయితే, నిజాల్ని అబద్ధాలుగాను, అబద్ధాల్ని నిజాలుగాను చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలతోని ప్రచారం చేసే సాక్షికి అక్క చెల్లెలుగా తయారయ్యాయి కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్లు. సుమన్ టీవీ నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. నిన్న వాళ్ళు ప్రచారం చేసి చూస్తే అసహ్యం వేసిందండి. అప్పల్ రాజు గారి భార్య ఫోటో ఆమె వీడియోలు పెట్టి బిడ్డకి దూరమై తల్లడిల్లుతున్న తల్లి, నిన్న సాయంత్రం నుంచి భర్తకి దూరమై కన్నీరు మున్నీరవుతున్న భార్య. కరెక్టే, బిడ్డకి దూరం అయితే ఏ తల్లైనా బాధపడుతుంది, భర్తకు దూరం అవ్వాలని ఏ భార్య అనుకోదు. మరి ఈ హడావిడిలో మీరు మర్చిపోయింది ఏంటంటే ఈ అప్పల్ రాజు గారి కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయిన అనాథ శవంలా రోడ్డు మీద పడున్న దానయ్య కూడా వాళ్ళ తల్లికి బిడ్డడే. తనకి తల కొరువు పెడతాడనుకున్న బిడ్డ అనాథ శవంలా రోడ్డు మీద పడుంటే మరి ఆ తల్లి బాధ మీ ఛానల్ కి కనిపించదు. తన భర్త ఈరోజు జైలుకి వెళ్తే ఏడుస్తున్నారు కదా, చాలా బాధపడుతున్నారు కదా సీదిరి శ్రీదేవి గారు. మరి భర్తని పోగొట్టుకొని మరణించిన భర్త గురించి బేల చూపులు చూస్తున్న దానయ్య గారి భార్య గురించి ఎందుకండి మీరు చూపించరు? వాళ్ళు మనుషులు కాదా? కనీసం తండ్రి మొహం కూడా గుర్తురాని వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు కదా దానయ్య గారి బిడ్డలు, వాళ్ళు మనుషులు కాదా? అంటే మీలాంటి ఛానళ్ల దృష్టిలో మీకు ప్యాకేజీలు ఇచ్చే ఇలాంటి ధనవంతులైన వాళ్ళు మాత్రమే మనుషులు. అటు నిరుపేద కుటుంబం గురించి ఒక్కరు మాట్లాడరు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రోజుకొకరు డ్యూటీ లాగా వచ్చి అప్పల్ రాజు గారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నిజమే, మీ పార్టీ వ్యక్తి పరామర్శించవచ్చు. అలాగే ఒక్క అడుగు వేసి మీ అప్పల్ రాజు గారి కొడుకు చేతిలో దుర్మన్నం పాలే ఈరోజు దిక్కు మొక్కు లేక వీధిలోని పడ్డ ఆ కుటుంబాన్ని కూడా ఒకసారి పరామర్శిస్తే కనీసం మీకు మానవత్వం ఉందని అనిపించుకునే వాళ్ళం కదా. నిన్న జరిగిన అప్పల్ రాజు గారు అరెస్టు పూర్తిగా ఆయన ఒక నేరం చేసినందుకు జరిగిన అరెస్టు. కానీ పలాస వైసీపీ సోషల్ మీడియాలో చాలా అవాకులు చవాకులు పెడుతున్నారు. వాళ్ళని నేను పట్టించుకోను. ఈ రోజు మీ ముందుకు వచ్చింది కూడా పలాసలో శిరీషకి ఓటేసి ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్లాలనుకునే ప్రజలకి, రాష్ట్రంలో శిరీషమ్మ ఏమన్నా నిజంగా కక్ష రాజకీయాలు చేస్తుందా అన్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే గౌతు కుటుంబం గాని ఏ రోజు కక్ష రాజకీయాలని ప్రేరేపించదు, చెయ్యదు కూడా.
నిజంగా మేము చేయాలనుకుంటే ఈ 2 సంవత్సరాలు ఈ రోజుకి నోరు పారేసుకుంటున్న కొడాలి నాని, ఆ నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గాని ఈ రోజు నోరు పారేసుకుంటే ఇప్పటికీ నోరు పారేసుకుంటున్న ఈ అప్పలరాజు గారు గాని 2 సంవత్సరాలు ఎంత ప్రశాంతంగా పలాసలో గాని రాష్ట్రంలో ఉండరండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లల్ని కాపాడుతుంది, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి చుట్టుకుంటాయంటారు. గత 5 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతు శిరీషాని వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ రోజు నన్ను కాపాడింది ఒక పక్క నా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారైతే, నా తాత నా తండ్రి నిజాయితీ వారి మంచితనం నన్ను కాపాడింది. ఈరోజు అప్పలరాజు గారి కొడుకు జైలుకు వెళ్ళడానికి కారణం వేరెవ్వరో కాదు, స్వయాన అప్పలరాజు గారే. మాజీ మంత్రిని అహంకారంతో సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుని ఆయన చేసిన తొందరపాటు చర్య ఆయన కొడుకుని ఈరోజు జైల్లో ఉండేలా చేసింది.